ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులపై ముఖ్యమంత్రి సమీక్ష. పర్సనల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించడంపై చర్చ. మూసి నిర్వాసితులను ఆదుకుంటున్నామన్న దానకిషోర్. జనం కోసమే హైడ్రా రాక్షసిగా చిత్రీకరించొద్దన్న రంగనాథ్. పాలమూరు కాలేజీలో బతుకమ్మ సంబరాలు. తెలంగాణ సంస్కృతికి పూల పండుగ నిదర్శనమన్న ఎమ్మెల్యే. కేయూ భూముల కబ్జాపై సర్కార్ ఫోకస్. విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా ఆక్రమణదారులకు నోటీసులు. ఆగస్టు 7 నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి. టార్గెట్కు మించి జనరేషన్ జరుగుతుందని అంచనాలు. కోరుట్లలో నిరుపయోగంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్. గోదాములుగా మార్చే యోచనలో అధికారులు. డీటెయిల్ చూస్తే రైతుల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, అర్హులందరికీ రుణమాఫీ తప్పకుండా జరుగుతుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రైతులు పంటలను బాగా పండించడంతో పాటు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. రైతుల పిల్లలు విదేశాల్లో చదువుకోవడం కోసం వ్యవసాయ సహకార సంఘం ద్వారా 10 లక్షల రూపాయలు రుణం ఇస్తామని చెప్పారు. వనపర్తి జిల్లా పానగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమావేశంలో పాల్గొన్నారు జూపల్లి. మన రాష్ట్ర ఆదాయం మన ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాం కాబట్టి ఈనాడు రైతు బంధువులు కావచ్చు, రైతు భరోసాలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, మరి కూడా పెన్షన్లు కావచ్చు, ఇన్ని రకరకాల కార్యక్రమం జరుగుతామంటే దీనికి ప్రధాన కారణం పార్లమెంట్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పాస్ చేసిన కారణంగా ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు గతంలో ఎప్పుడు జరగని మేలు జరుగుతూ ఉంది. అందులో భాగమే ఈరోజున రైతాంగానికి రుణమాఫీ చేసే కార్యక్రమం జరుగుతాం. ఒకనాడు గతంలో కాంగ్రెస్ ఉపాయాలు కూడా రైతులకు రైతు బీమా ఉండేది. అంటే పంట బీమా, పంటలు నష్టపోతే ఇన్సూరెన్స్ పొందు కట్టి నష్టపోతుంది పంట బీమా వచ్చేది. అంటే వివిధ రకాల సబ్సిడీ ఉండేది. ఇతరులు కావచ్చు, పట్టేదో సబ్సిడీ ఉండేది. తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ అంటే వరదలు కావాల్సిన నష్టపడి వచ్చేది. తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఒకటి నష్టపడిగా వచ్చేది. మళ్ళీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ వాటన్నిటి పుత్రులు పిలుస్తూ ఈనాడు రైతులకు ఈ రుణమాఫీ చేయడంతో పాటుగా రైతాంగానికి ఈ వర్షాకాలం నుంచి ఈ పంట జనవరి నుంచే సన్నాహులకు బిడ్డలకు 500 రూపాయలు అదనంగా బోనస్ కూడా చేశారు. ప్రత్యేక తెలంగాణలో రిజర్వేషన్ల సాధనకు బీసీలు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికలకు ముందు బీసీలకు అనేక హామీలు ఇచ్చి విస్మరించారని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో బీసీ మహాసభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. 2% రిజర్వేషన్ బీసీలకు అలాగే కులగణన చేయించేటువంటి బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్నది. రాజకీయంగా వాటా దక్కాలి, ఫలాల్లో వాటా దక్కాలి, కానీ దక్కే పరిస్థితి లేదు. ఇదివరకు లేకుండే, ఇప్పుడు అయింది మంచిగా. ఇప్పుడు బీసీలంతా ఒక్కటేరు కాబట్టి అన్ని కులాల బీసీలు ఒకటేరు. ఈ అనివార్యంగా అందరు కూడా బీసీల ఐక్యమత్యాన్ని కాంక్షించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అందరు కూడా ఏకమైతా ఉన్నారు. మేము కూడా బీసీలుగా చెప్తా ఉన్నాం, సేటు మీలాంటి బడుగు బలహీన వర్గాల మంచిని ఆలోచించే సేట్లను కూడా మేము కడుపులో పెట్టుకుంటాం. రేపు బీసీలమంతా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. ఇంకా వీళ్ళే కాదు, మన పావుషేర్ మనకు రావాలంటే ఏం చేయాలి? మనమంతా బీసీలమంతా కూడా రేపు మన ఓట్లు మనం వేసుకోవాలి. మన ఓట్లు మనం వేసుకొని మనం ముందుకు పోతే తప్ప మన బతుకులు మారాయి. ఇవాళ సంపద అంత ఎవరిది? మనదే, బీసీలదే సంపద. మన సర్కారు దవాఖాన్లు బాగుపడాలి, మన జీవితాలు బాగుపడాలన్న ఉద్దేశంతో ఓట్లు మనం మందికేసుడు ఎందుకు, మనమే వేసుకుంటే అయిపోతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పోతా ఉన్నాం. బీసీ కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తామన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్లలో బీసీలకు వాటా ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు ఏ జీవో కూడా రాలేదు.
జనాభాలో మీ దగ్గర ఒక ఎకరం భూమి ఉంటే 2 బిడ్డలు ఉంటే ఏం చేస్తారు? ఒక ఆయనకు 1/2 ఎకరం, ఇంకొక ఆయనకు 1/2 ఎకరం ఇస్తారు. మరి అలా మనం తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఉంటే, మరి 2 కోట్ల మంది బీసీలు ఉంటే తెలంగాణలో పుట్టిన ప్రతి పైస కూడా వాళ్ళకి ఆ విధంగా పంచాలి కదా. మరి మనకు రావాల్సిన పైసలు రాలేదు. మరి బీసీల గురుకులాలకు పక్కా భవనాలు, దాంట్లో బీసీల వాటా ఎంత అని చెప్పకపోతుంది. 1,02,50,000 కోట్ల బడ్జెట్ అయితే 1,25,000 కోట్లు బీసీలకు రావాలి. మరి 1,25,000 కోట్లు ఎక్కడ? ఖమ్మం జిల్లా రోప్వే ప్రతిపాదన స్థలాన్ని జాఫర్ బావిని పరిశీలించారు టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ ముజమిల్ ఖాన్. కిల్లాపైకి వెళ్లే విధంగా రోప్వే ఏర్పాటు, జిల్లాకు వచ్చేందుకు రోడ్డు, పార్కింగ్, టాయిలెట్స్ ఏర్పాటుపై చర్చించారు అధికారులు. ఓపెన్ ప్లేస్ నుంచి రోప్వే ఏర్పాటుకు పరిశీలిస్తున్నామని తెలిపారు కలెక్టర్. ఖమ్మం జిల్లా వైరా మండలం పాలడుగు గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడి నిర్వాకం బయటపడింది. స్కూల్లో విద్యార్థినుల పట్ల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు అసభ్యంగా ప్రవర్తించారంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని స్టూడెంట్స్ వారి తల్లిదండ్రులకు చెప్పడంతో ప్రిన్సిపల్ చావ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలంటూ స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే విషయం బయటపడడంతో ప్రిన్సిపల్ శ్రీనివాసరావు పాఠశాల వదిలి పారిపోయాడు. విద్యాశాఖ అధికారులకు పేరెంట్స్ కంప్లైంట్ చేయడంతో పాఠశాలకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎంఈఓ అధికారి. వచ్చాము అమ్మాయిని చాలా చక్కగా చేస్తాం. ఎడబెట్ట చేతి తిట్టడం, ఇలా అమ్మాయిని రేపు మేడం గారిని కూడా పెడతాం. ఆ పరిస్థితి అన్నీ చెప్పాలి. టీచర్ పేరు ఏం పేరు? సావా శ్రీనివాస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఏపీలోని భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ 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 కమలానంద భారతి స్వామి ఆలయ రాజగోపురం వద్ద మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో పీఠాధిపతిని స్వాగతం పలికారు. గర్భాలయంలో గణపతి పూజ, స్వామివార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ శుభానంద సరస్వతీదేవి, ఆది ముక్తీశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. అంతకుముందు శ్రీ శుభానందదేవి ఆలయంలో అర్చకులు కమలానంద భారతి స్వామికి శేషవస్త్రాన్ని అందజేశారు. భక్తులకు స్వామి ప్రసాదాలను అందజేశారు. హిందూ ధర్మం గురించి ప్రవచనాలు చేశారు శ్రీ 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 కమలానంద భారతి స్వామి. ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దసరా, దీపావళి సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అభిమానులు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే ఫ్లెక్సీని డ్యామేజ్ చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మహబూబ్నగర్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని ఆయన అన్నారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బతుకమ్మ పండుగను మహిళలు సంతోషంగా చేసుకోవాలన్నారు ఎన్ఎం. బతుకమ్మ పాటలకు స్టూడెంట్స్ స్టెప్పులు వేస్తూ బతుకమ్మ ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ పల్లె గింజలు ఇచ్చి చక్కెర పోసి దంచింది రోడ్లు అక్కయ్య మస్తు పావు రంగ సత్తి పిండి చేసే వనికెట్టి చేతులతో నానమ్మ. ఓ కొత్త బట్టల కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా, మనుమరాళ్ళ చేతి మట్టి గాజులకియ్య కళ్ళ గురికి తులిపే ఓ అవ్వ. బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా, ఆడబిడ్డల్ని చేర్చనే కన్నుల చెంతనా, అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల. ఈరోజు ఈ పండుగలో పాల్గొంటా ఉన్నారు. చాలా చక్కగా ఆటపాటలతోటి ప్రాంగణం అంతా హోరెత్తుతూ ఉంది. మహిళలు అన్నిట్లో ముందున్నారు. రాబోయే రోజుల్లో మహిళలదే రాజ్యం. అందుకే ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళా సాధికారత కోసం
ఈ విద్యార్థులను స్కిల్ డెవలప్మెంట్ కోసం అనేక కార్యక్రమాలను తీసుకుపోతూ ఉంది. ఇక్కడ డిగ్రీ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా స్కిల్స్ వాళ్ళకు ఇంపార్ట్ చేసి వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా జీవితంలో స్థిరపడేటట్టుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈరోజు మన ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్కి సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ను ఎస్టాబ్లిష్ చేసినాం. దానికి జీవో కూడా వచ్చింది. మొట్టమొదటిసారిగా తెలంగాణ జిల్లాలో మొదటిసారిగా ఈ ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్కి వచ్చింది. ప్రభుత్వం కానీ అధికారులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా నాయకులు కానీ అలాగే పూర్తి స్థాయిలో వాళ్ళ సహాయ సహకారాలు సామర్థ్యాలు మన పిల్లల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాంకు వరద పోటెత్తుతుంది. ఇంట్లో 8,009 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తిగా నిండింది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి దిగువకు 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అలాగే కాకతీయ కాలువ ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు.